అందరికీ ప్రైజ్ లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతిదినము వాగ్దానాలు వినడం వలన అనేక మంది బలపడుతున్నారు, ఆదరించబడుతున్నారని చాలా మంది తెలియజేయడం జరిగింది. అందును బట్టి ఇంకనూ ప్రతిదినము మీ అందరికీ వాగ్దానాలు అందించడానికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మీ అందరూ మా కోసం ప్రార్థించండి. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో మనం నిరాశ చెందినప్పుడు, మరి కృంగిపోయినప్పుడు అనేక వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. అలాగే ఇక్కడ దావీదు గారు కూడా ఈ యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానైనా ఆదరించబడ్డాడు. ఏమనంటే, సింహపు పిల్లలు లేవి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని మనకు చెప్పడం అనేది జరుగుతుంది. నిజమే కదండి. ఈ లోకంలో మరి దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై అనేది ఉండదు. మనం ఈ యొక్క వచనం అన్నది మనం చూసుకున్నట్లయితే, సింహం అడవికి రాజు, అది ఎంతగానో అత్యంత బలమైనది, మరి వేటాడడంలో అత్యంత నైపుణ్యం కలిగినది. అయినప్పటికీ బైబిల్ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనంటే, అంతటి శక్తి ఉన్న సింహపు పిల్లలు కూడా కొన్నిసార్లు లేమి లేక ఆకలి కొనవచ్చు. అంటే మన సొంత ఆలోచనలు కానీ, మన సొంత బలం కానీ అన్ని వేళ మనకు రక్షణగా ఉండదు. మనకు రక్షణగా ఉండేది కేవలం దేవుని యొక్క ఆశ్రయం. ఇక్కడ తెలుగులో ఆశ్రయించుట అని రాయడం అనేది జరిగింది, కానీ బైబిల్ గ్రంథంలో మరి ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే దోషుహుక్ అని చెప్పి రాయడం అనేది జరిగింది. అంటే దీని అర్థము ఆయనను వెతుకువారు, ఆయనను వెతుకువారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడని వాక్యం అనేది సెలవిస్తుంది. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మొదట ఆయన రాజ్యమును నీతిని మనం వెతకాలి. అలా మనం వెతికినప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ కీర్తనదారుడు కూడా చెప్తున్నాడు. ఏమనంటే, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి. ఆయన బలమును కూడా మనం వెతకాలంట. అలా వెతికినప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన ఏర్పరుస్తాడు. మనం యెహోవాను ఆశ్రయించుట అంటే కష్టకాలంలో మాత్రమే దేవుణ్ణి మనం వేడుకోవడం, దేవుణ్ణి మనం ప్రార్థించడం మాత్రమే కాదు. కష్టకాలంలో ఆయన మీద ఆధారపడకూడదు. ప్రతినిత్యము సంపూర్ణంగా ఆయన మీద మనం ఆధారపడాలి. ప్రతి నిర్ణయంలోనూ ఆయన సలహా అనేది మనం తీసుకోవాలి. ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించాలి. ఆయన ఏ విధంగా అయితే ఒక మాదిరికరంగా నడుచుకున్నాడో అటు రీతిగా మన జీవితాలను కూడా ఒక రీతిగా ఒక మాదిరికరంగా మనం నడుచుకోవాలి. అప్పుడు ఆయనను మనం ఆశ్రయించిన వారమై అవుతాము. అంతేగాని కష్టం వచ్చింది కదా, శ్రమలు వచ్చినాయి కదా, దుఃఖం వచ్చింది కదా అని చెప్పి ఆయనను ఆశ్రయించడం అనేది అసలు ఆశ్రయించడమే కాదు. ఎప్పుడైతే నువ్వు ప్రతిదినము ఆయనను ఆశ్రయించుతావో, ఎప్పుడైతే ప్రతిదినము ఆయనను గూర్చి స్తుతిస్తావో, అప్పుడు నీవు ఆయన బలాన్ని, ఆయన రాజ్యమును వెతికిన వారివై అవుతావు. అలా వెతికినప్పుడు దేవుడు నీకు కావాల్సినవన్నీ కూడా నీకు సమకూరుస్తాడు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ మేలు అని అంటే కేవలం భౌతిక సంపద మాత్రమే కాదు, ఆయన ఇచ్చే నిజమైన మేలు. మరి ఎందరో జీవితంలో ఆయన ఎన్నో మేలు అనేది చేయడం జరిగింది. ఎంతో మందికి ఆయన మేలు చేశాడు. ఎవరైనా చేయలేని వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఆశ్చర్యకార్యములు ఆయన చేయడం అనేది జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరినీ ఎంతగానో స్వస్థపరిచి వారందరి జీవితంలో ఎన్నో మేలు అనేది చేశాడు. ఎందును బట్టి? వారి యొక్క విశ్వాసమును బట్టి దేవుడు వారిని స్వస్థపరచడం అనేది జరిగింది. కొంతమంది స్వస్థపరచబడలేదు. ఎందుకు? వారి యొక్క అవిశ్వాసం బట్టి వారు స్వస్థపరచబడలేదు, ఆయన స్వస్థపరచలేదు. అక్కడ మన విశ్వాసం అవిశ్వాసం చూసుకున్నట్లయితే, నిజంగా మన విశ్వాసం కలిగి జీవించి, విశ్వాసం కలిగి మనం ప్రార్థించినట్లయితే మన జీవితంలో అనేకమైన మనం పొందుకోగలుగుతాం. ఆత్మీయంగా మనం ఎదగడానికి విశ్వాసం అనేది ఎంతగానో సహాయం అనేది చేస్తుంది. నువ్వు అవిశ్వాసంతో కలిగి జీవించి, నువ్వు అవిశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క ప్రార్థన అనేది నెరవేరదు. నీ జీవితంలో స్వస్థత అనేది నీకు కలగదు. నీ జీవితంలో నువ్వు అనుకునేవి కూడా కలగదు. నువ్వు ఏ రోజైతే విశ్వాసం కలిగి జీవిస్తావో ఆ రోజు నీ జీవితంలో గొప్ప మేలు అనేది దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఇచ్చే నిజమైన మేలు ఏంటో మీకు తెలుసా? అయితే నేను చెప్తున్నాను చూడండి. సమాధానం.
మొదటిది ఏమిటంటే సమాధానం. కష్టంలో ఉన్నప్పుడు కూడా మన హృదయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది ఆయన ఇచ్చిన గొప్ప మేలు. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా, నువ్వు ఎంత బాధలో ఉన్నా, దేవుని యొక్క సమాధానం నీలో ఉన్నట్లయితే, దేవుని యొక్క ప్రేమను నువ్వు కనపరిచినట్లయితే, నీకు నీ జీవితం, నీ హృదయం ఎంతగానో సమాధానపరచబడుతుంది, ఎంతగానో నీలో సంతోషం అనేది కలుగుతుంది. రక్షణ. మనం ఊహించని ఆపదల నుండి ఆయన ఎంతగానో మనల్ని కాపాడుతూ ఉంటాడు. నువ్వు ఒక మార్గం గుండా ప్రయాణించినప్పుడు నీకు అక్కడ ఏదైనా అపాయం జరిగిందనుకో, ఆ అపాయం నుండి ఆయనే రక్షిస్తాడు మనం. అందుకని ఇక్కడ కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఇది మొదలుకొని నీ రాకపోకలు ఎందు నిన్ను కాపాడుతానని. నువ్వు ప్రయాణం చేసే ప్రతి మార్గంలోనూ ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు నడిచే ప్రతి మార్గంలో ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. సరైన సమయంలో సహాయం. నీకు పలానా ఆపద వచ్చినప్పుడు ఒక సహాయం అన్నది అంతేది కదా, ఆ సహాయము నీకు దేవుడే చేయబోతున్నాడు. ఆ మేలే దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. నిజంగా చూసారా, దేవుని యొక్క మేలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన చేసిన మేళ్ళు కంటికి కనబడవు, చెవికి వినబడవు. అలాగా ఆయన మన జీవితంలో ఎన్నో మేళ్ళు అనేది చేశాడు. నిజంగా మన రాకపోకలు ఆయన ఎంతగానో కాపాడుతున్నాడు. నిజంగా మనకు సహాయం కావాలి అన్న సిచ్యువేషన్లో ఎంతగానైనా సహాయం అనేది చేస్తున్నాడు. నీకు ఆరోగ్యం బాగోక హాస్పిటల్ పడకల మీద ఉన్నప్పుడు నీకు ఎంతగానో స్వస్థతనిచ్చి నిన్ను బలపరిచి నిన్ను గృహానికి వచ్చేలాగా చేస్తున్నాడు. నీ కుటుంబంలో ఏదైనా అవసరత ఉన్నప్పుడు ఆ అవసరతను ఎంతగానైనా తీరుస్తున్నాడు. మరి ఎన్ని మనకు చేయగలుగుతున్నాడంటే, నువ్వు నిజంగా దేవుని ఆశ్రయిస్తున్నావు కాబట్టి దేవుని నీ జీవితంలో ఎన్ని చేయగలుగుతున్నాడు. ఇవన్నీ నీ జీవితంలో చేయలేదనుకో, చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమనంటే నేను ఇంతలా ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తున్నా, దేవుని జీవితంలో ఎక్కువ మేలు కూడా చేయడం లేదేంటి అండి అని అనుకుంటారు. నీ జీవితంలో ప్రార్థన ఉంది, నీ జీవితంలో భక్తి ఉంది, కానీ నీ జీవితంలో విశ్వాసం అనేది లేదు. నీకు ప్రార్థన ఉండి విశ్వాసం లేకపోయినా, విశ్వాసం ఉండి ప్రార్థన లేకపోయినా నీ జీవితంలో దేవుని యొక్క మేలు నువ్వు చూడలేవు. నీ రెండు సమానంగా కలిగి విశ్వాసంతో నువ్వు ప్రార్థించినట్లయితే నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీకు కావలసిన మేలులను, అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను దేవుడు మీ కుటుంబంలో చేయగలుగుతాడు. ఈరోజు మీ అందరి జీవితంలో దేవుని యొక్క మేలులు పొందుకోవాలని ప్రార్థిద్దాం. ప్రేమలందండి, కృపగల దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. సింహపు పిల్లలు లేవిగలవే, ఆకలి కొనను, నిన్ను ఆశ్రయించే వారికి ఏ మాత్రము తండ్రి ప్రభునైనా కొదవై ఉండదని చెప్తున్నావయ్యా. అవునయ్యా, మరి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే గొప్ప దేవుడివయ్యా. మరి సింహము పిల్లలు ఆకలిగా ఉండడం అనేది జరగదనైనా, అయినను ఒక్కొక్కసారి వాటి శక్తి మీద కానీ వాటి బలం మీద కానీ కానకుండా తండ్రి నాయన మా జీవితంలో ఎన్నో తండ్రి మేలులు చేసినందుకు నీకు వందనాలయ్యా. నాయన ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నావయ్యా. ఇంకను అనేక మంది జీవితంలో ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్యకాలను చేయండి. ప్రతి ఒక్కరూ విశ్వాసం కలిగి తండ్రి ప్రభునైనా నిన్ను ఆశ్రయించడానికి, నిన్ను వెతకడానికి సహాయం చేసి నడిపించండి. ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ప్రభునైనా ఆత్మీయంగా ఎదుగుదల సహాయం చేసి నడిపించండి. నాయన ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభునైనా నీ మేలులు పొందుకునేలాగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ను ఫాలో చేయండి. మీ ఆత్మీయులకు కూడా షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క ఆత్మీయతలో ఎదగడానికి బలంగా అవసరం అవుతుంది. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.